కర్ణాటకలో నీటి సంక్షోభం నెలకొంది. నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి కష్టాలు తలెత్తాయి. తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. సాక్షాత్తు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా నీటి కొరత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని 7,000కు పైగా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. నీటి కోసం రోజు యుద్ధాలు చేసే పరిస్థితి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఎండాకాలం రాకముందే ఇలా ఉంటే రానున్న రోజుల్లో తమ పరిస్థితి ఏంటని బెంబేలెత్తిపోతున్నారు. వర్షాభావం, కరువు పరిస్థితులను అంచనా వేసి ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడుతున్నారు. ఒకవైపు తాగునీటి కటకటతో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలకు ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల మాఫియా చుక్కలు చూపిస్తోంది. 12,000 లీటర్ల ట్యాంకర్ ధర గతంలో 700 రూపాయలుంటే ప్రస్తుతం 2,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక కర్ణాటకలో నీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు నీటి ఎద్దడితో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పారు. తన నివాసంలో బోరుబావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి డిమాండ్ను తీర్చడానికి కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నీటి సరఫరా జరిగేలా చూస్తామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. పట్టణాల్లో 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను ఉపయోగించుకుని నీటి సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డీకే. ఇక ప్రైవేటు బోర్వెల్ నిర్వాహకులు, ప్రైవేటు వాటర్ ట్యాంకర్స్ యజమానులు బెంగళూరు వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు వద్ద మార్చి 7లోగా రిజిస్టర్ చేయించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 556 కోట్లు మంజూరు చేసినట్టుగా డిప్యూటీ సీఎం తెలిపారు. నీటి వృధాను కట్టడి చేసేందుకు వైట్ ఫీల్డ్లోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. అనవసరంగా నీటిని వృధా చేసే వారికి 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నీటి వృధాను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించబోతున్నట్టుగా తెలిపింది.